వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రిక వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు రామచంద్రారెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. ఇక రుద్రరాజు పద్మరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి. ఇక పెట్టెల రవీందర్ గారు, టీజేఏసీ కో కన్వీనర్. ఇక అలాగే కాసం వెంకటేశ్వర్లు గారు, టీబీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఇక మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. పెట్టెల రవీందర్ గారు, నిన్న ఒక వినియోగదారులపైన, పెట్రోల్ వినియోగించుకునే వాళ్ళపైన ఒక పిడుగు లాంటి వార్త పడింది. ఎందుకంటే ఈ స్వైపింగ్ ఆపేస్తున్నాము డెబిట్ క్రెడిట్ కార్డులకు సంబంధించి అని పెట్రోల్ బంకుల డీలర్ల అసోసియేషన్ ప్రకటించిన నేపథ్యంలో, తర్వాత రాత్రి కొన్ని చర్చల నేపథ్యంలో అది 13 వరకు అయితే వాయిదా పడింది. కానీ నిన్న అది జరుగుంటే ఏం జరిగేది అనేది చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే క్యాష్లెస్ వైపు మనం వెళ్తున్నాము, ఎవరి జోబుల్లో డబ్బులు లేని పరిస్థితి ఒకటి ఏర్పడింది. పోనీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులో జోబులో పెట్టుకొని లాంగ్ జర్నీ చేసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుంటే చాలా భయానకంగా ఉండేది వెళ్ళే వాళ్ళ పరిస్థితి. ఈ ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనే ఛార్జీలను గతంలో అయితే వినియోగదారుల నుంచి వసూలు చేసేవాళ్ళు. సో అది 50 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సడలించింది నోట్ల రద్దు నేపథ్యంలో. ఇప్పుడు ఎవరు కట్టాలి? సో మీరే కట్టండి అని ఇట్లు పెట్రోల్ బంకు డీలర్స్కి బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి అనేది ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? అల్టిమేట్గా ఎట్లాంటి ఛార్జీలు అయినా కూడా ఏ రూపంలో ఉన్నా కూడా అవి అల్టిమేట్గా మళ్ళీ వినియోగదారు మీదనే పడతాయి. పేరు ఏది పెట్టినా, వ్యాపారం చేసేటోడు కట్టినా, ఇంకోళ్ళు కట్టినా, ఏజెంట్ కట్టినా, డీలర్ కట్టినా, ఎవరు కట్టినా కూడా అల్టిమేట్గా మళ్ళీ ఎక్కడి నుంచి పూలప్ అవుతుంది మళ్ళీ రిటర్న్లో అంటే మళ్ళీ వినియోగదారు నుంచే రావాల్సి వస్తుంది. కాబట్టి నిన్న తీసుకున్న నిర్ణయం నిజంగా కూడా చాలా గందరగోళం, తర్వాత ఆందోళనకరంగా కనిపించింది. మొత్తం సమాజం అంతా కూడా ఒక కుదిపినట్టు అయిపోయింది రాత్రి. అవును, అది 13 వరకు ఏదో కొంత వెసులుబాటు కల్పించినారు కానీ ఇంకా అది అన్సర్టనే ఉన్నది. ఆ నిర్ణయం కొనసాగితే కనుక వీళ్ళు వేసే 2% కానీ ఇంకొక రూపంలో వేసే పనులు కానీ అల్టిమేట్గా వినియోగదారు మీదనే పడతాయి. ఇప్పటికే పెట్రోల్ ఉత్పత్తులన్నీ కూడా మన దేశంలో, మన రాష్ట్రాలలో చాలా ఎక్కువ పే చేస్తూ ఉన్నాం మనం మిగతా దేశాలతో పోలిస్తే. సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ కూడా మిగతా దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ ధరని చెల్లిస్తూ ఉన్నాం పెట్రోలియం ఉత్పత్తుల మీద. కాబట్టి ఇది సర్చార్జ్ 2% వేయడము అనేది ఇంకా గందరగోళం దారితీస్తుంది. అది బయటికి మనకు పైకి డీలర్ల మీద వేస్తున్నాడు కనబడ్డా కూడా అంతిమంగా అది వినియోగదారుల మీద పడుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా ఏ రూపంలో దీన్ని సవరించుకోవాల్సి వస్తుంది, ఏ రూపంలో దీన్ని కేంద్రం భరిస్తుంది, ప్రభుత్వాలు భరిస్తాయి అనేది ఆలోచించాలి తప్ప వినియోగదారుల మీద బాధడానికి మళ్ళా దొడ్డిదారిన చేసే ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదు. రుద్రరాజు పద్మరాజు గారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం అంటే నోట్ల రద్దుకు సంబంధించి ఆ టైంలో ఎన్నో మార్పులు అటు ఇటు వెళ్తూ ఆఖరికి వినియోగదారులపైన భారం పడకుండా, ప్రజలపైన భారం పడకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళింది. ఈ స్వైపింగ్కి సంబంధించి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ రకమైన నిర్ణయం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకులకు సంబంధం లేనట్టు, బ్యాంకులు ఎవరితో సంబంధం లేకుండా అవి ఇచ్చినట్టు, ఆర్బీఐ రూల్స్ ప్రకారం మేము వెళ్ళామని బ్యాంకులు చెబుతున్నాయి. ఇప్పుడైతే ఎక్కడ గందరగోళం నెలకొంటుంది? అంటే తాంబూలం అయితే మేము ఇచ్చేసాం, నోట్ల రద్దు అయితే జరిగిపోయింది, ఇక మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారనేది. అంటే ఈ మిగతా దానివల్ల జరిగేటటువంటి పర్యవసనాలు ఏంటి, పరిణామాలు ఏంటి అనేది ఆలోచించవా ప్రభుత్వాలు? చాలా చక్కటి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా చూసినట్లయితే ఒక తీవ్రమైనటువంటి సమస్య వచ్చినప్పుడు యావత్ భారతదేశాన్ని కుదిపేసినటువంటి సమస్య ఇది. 125 కోట్ల మంది అందరూ కూడా రోడ్ల మీద వచ్చి డబ్బును డ్రా చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేంద్రం ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు కూడా, మంచి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఈ స్వైపింగ్ కార్డ్స్ కానీ, క్రెడిట్ కానీ, డెబిట్ కార్డ్స్ యూజ్ చేసినప్పుడు ఈ 50 రోజులకి సంబంధించి కొంత కన్సెషన్స్ ఇచ్చి, కానీ తదుపరి పరిణామాల విషయంలో ఎక్కడైతే అసలు ఇప్పటికే 15 రోజుల్లో 3 సార్లు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ధరలు. అసలు ఇప్పటికే సమాజం మీద చాలా విపరీతమైనటువంటి భారం కలిగినటువంటి రోజుల్లో మళ్ళా తాగినాడు కడతాడు తాడు పనులు అనేటువంటి భావనలో మీరు అన్నట్టుగా చెప్పారు. ఏదో మేము తమ్ముళ్ళు ఇస్తున్నాం, మీరు తలుగు చావండి అనేటువంటి భావనగా ఈ చందంగా ఈ విధంగా చూస్తూ ఉంటే కేంద్రం కూడా అఫ్కోర్స్ నోట్ల రద్దు తర్వాత మీరు అంటున్న దానికి సంబంధించి నోట్ల రద్దు తర్వాత పెట్రోల్ ధరలు అయితే భారీగా తగ్గిపోతాయని చాలా మంది చాలా రకాలుగా ఊహాగానాలు అన్నమాట, ఆశలు, ప్రజల్లో చాలా ఆశలు. ఆ తర్వాత ఎన్నిసార్లు పెరిగింది, ఎంత పెరిగింది? తగ్గకపోయినా పర్లేదు, అదే అన్నా ఉందా అంటే లేదు, పెరిగింది. ఆ సంధి కాలంలో 50 రోజుల్లో చూసినప్పుడు మీరు అన్న మాట నా దగ్గర చాలా మంది చెప్పడం జరిగింది. సార్ ఏదో రేపు మరి ఎంత దీని మీద కేంద్రానికి చాలా లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులోకి వస్తున్నాయి కదా, దానివల్ల కనీసం 10 రూపాయలు 20 రూపాయలు తగ్గిపోతున్నట్టు కదా అనేటువంటి భావన చేస్తే నేను మనసులో నవ్వుకున్నా. అది వాస్తవంగా జరగదని నాకు తెలుసు, కానీ ఓకే అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఆశ పెట్టుకున్నారనేటువంటి ఎంతగానో చేస్తారేమో వాళ్ళు అనేటువంటిది భావన ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పెట్రోలియం శాఖ మంత్రి గారు ఎలివెంతవరలో అయినా కనీసం దాని జ్ఞానోదయం దానికి ఒక
అంటే టెంపరీ సొల్యూషన్. కానీ ఈ 13 వరకు కూడా పెట్రోల్ పంప్ వారు సహకరిస్తామని చెప్పడం జరిగింది. దానికి మరి సామాన్యుడి మీద ఇప్పటికే మోయరానే భారం ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్యాంక్స్ కూడా వాళ్ళు నిర్దేశించి కాస్త ముందే కనుక చేసినట్లయితే ఈ విధమైనటువంటి అలజడి కానీ ఆందోళన కానీ లేకుండా ఉండేది. ఏది ఏమైనా కాస్త ముందుగా ప్లానింగ్ చేసి ఇటువంటి విషయాల్లో చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి కేంద్రం కానీ పెట్రోల్ శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా చేయాల్సింది. ఇక మీరు అన్నట్టుగా దూర ప్రయాణం చేసేటువంటి మన రాజకీయ నాయకులందరూ కూడా కాన్స్టిట్యూన్సీస్ కానీ ఇటు కానీ వెళ్ళినప్పుడు కానీ దూరంగా వీకెండ్ టైంలో సొంత ఊర్లకు వెళ్ళిన వాళ్ళు లేకపోతే వెళ్ళాల్సిన వాళ్ళు ఎంత పెట్టుకోవాలంటే మనం కట్లని జేబులు పెట్టుకోవాలంటే అక్కడ మనకి బ్యాంక్ నుంచి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి స్వైపింగ్ చేయాలంటే దాని మీద ఛార్జెస్, అడిషనల్ ఛార్జెస్ అనేటువంటి బర్డెన్ కూడా ఉంది. ఈ విధంగా పెట్రోల్ పంప్స్ వారికి ఉన్నటువంటి ఇబ్బంది, మాకు వచ్చేటువంటి మార్జినల్ కమిషన్ దానివల్ల దాని మీద మేము మరి ఈ స్వైపింగ్ సంబంధించినటువంటి ఇది బేర్చేటువంటి మా కష్టం అనేటువంటిది వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు. మేము మూసేస్తామనేటువంటిది వ్యక్తం చేసిన పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుంది. ఎస్, ఇట్స్ ఎ వెల్కమింగ్ ఆస్పెక్ట్. అది వీలైనంత వరకు దానికి ఈ 13 లోపలే కొలికి తీసుకొచ్చి, అంటే 1 నెల 2 నెలలన్నా కాస్త కొంచెం వాళ్ళకి కన్వీనియన్స్ వచ్చే వరకు, అంటే ఈ నోట్లు చలామణి అనేటువంటిది సర్కులేషన్ అనేటువంటిది కొంచెం ఫ్రీక్వెంట్గా అందరికీ కూడా అందుబాటులో వచ్చే వరకు కూడా ఈ విధమైనటువంటిది సేఫ్ గార్డ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం ఉంది. తప్పనిసరిగా చేస్తారనేటువంటి నా ఆశ. అసం వెంకటేశ్వర్లు గారు, అవుతుందంటారా దీనిపైన అంటే ఈ గందరగోళానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటారా? ఏ రకమైన ఎవరో ఒకరు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడే ప్రమాదం అయితే కనిపిస్తోంది. ఇది ఇన్ని రోజులు ఒక పద్ధతిలో సాగింది, ఇప్పుడు క్యాష్లెస్ అని మనం వెళ్తున్నాము, అన్ని మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకుంటున్నాము. ఈ నేపథ్యంలో ఈ రకమైనటువంటి నిర్ణయాలు, అంటే బ్యాంకులు తీసుకున్నటువంటి నిర్ణయం, లేకపోతే ఇంతకాలం వినియోగదారులు భరించినటువంటి విషయం ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఏం లేదు, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది తప్ప ఇబ్బంది వినియోగదారుల మీద పడించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకనే ఎంటీ ఏదైతుందో ముందు మర్చెంట్ డీలర్స్ సంబంధించిన దాంట్లో ముందు 50 రోజులు మాత్రం ఖచ్చితంగా ఎవరిపైనా ఆ వినియోగదారుని పైన పడొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా ఆర్డర్స్ ఇచ్చింది. బ్యాంకులలో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం అటు ఇటు అయిందేమో, బహుశా ఇదైందేమో. ఆ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే మినిస్టర్ గారు రాత్రి ఇంటర్వ్యూలోనే వెంటనే దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేసిండు. 13వ తారీఖు వరకు ఏ రకంగా అడ్జస్ట్ చేయాలి, దాన్ని ఎట్లా చేయాలి, గవర్నమెంట్ ఎట్లా భరించాలన్న విషయంలో క్లియర్ కట్గా ఆలోచన చేసి దాన్ని బ్యాంకులు మనకి నిన్న సర్క్యులర్ ఇచ్చిన నోటీస్ ఇచ్చిన బ్యాంకులని చూస్తే బ్యాంక్స్ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఆల్రెడీ ప్రకటించింది, నేను అటువంటి ఉత్తర్వు ఇవ్వలేదు మేము అని చెప్పి. ఇవ్వలేదు. నిన్న ఫస్ట్ హెచ్డిఎఫ్సి ఇవ్వగానే నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ రంగంలో దిగింది. మిగతా బ్యాంకులు కూడా రెడీ అయ్యాయి, ఎప్పుడు ఎంత తొందరగా ఇద్దామా వసూలు చేసుకుందామా అని రెడీ అయ్యాయి. అటువంటిది ఏమి ఉండదు, బ్యాంక్స్ ని కట్టడి చేస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. బ్యాంకులు కట్టడి చేయడం అంటే ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం మేము వెళ్తున్నాము, కట్టడి చేయడం ఏముంది ఇక్కడ? కట్టడి కాదు, అక్కడ తీసుకునేటువంటి నిర్ణయంలో ప్రజలు ఎక్కడ కూడా నష్టపడవద్దు, ఎక్కడ ఇబ్బంది పడొద్దు. ఇప్పుడే కొంచెం ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు కొంచెం పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఆ పెయిన్ ఇప్పుడిప్పుడే రిజాల్వ్ అవుతున్నది. ఎక్కువ ఏటీఎంలలో డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉన్నారు, ఎక్కువ అవుతా ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఒకటేసారి నిర్ణయం తీసుకోవడం వినియోగదారునికి ఇబ్బంది అవుతుంది. అటువంటి జరగకుండా ఉండాలని మినిస్టర్ కేటగిరీలో క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు. దానికి అనుకూలంగా సానుకూలంగా రాత్రి మాట్లాడేసిండు. దాన్ని అటువంటి సందర్భం రాకుండా చేసిండ్రు. 13వ తారీఖు వరకు వినియోగదారులతోటి, బ్యాంక్స్ తోటి, అట్లనే తర్వాత ఈ పెట్రోల్ బంక్స్ తోటి ఏ రకంగా దీన్ని మాడిఫై చేయాలనేటువంటి విషయంలో ఆలోచన చేస్తారు. వినియోగదారునికి ఇబ్బంది లేకుండా ఒక పెద్ద మార్పును తీసుకుపోతున్నప్పుడు ఈ మార్పులో ఇటువంటి వస్తున్న దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలనే దాంట్లో ఆలోచన చేస్తారు. ఎందుకంటే కూడా మొత్తం వ్యవస్థ ఉంటే దాని గురించి ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంతా కూడా. కార్డ్స్ ఏ రకంగా ఉపయోగించాలి, వినియోగదారుడు ఏ రకంగా నష్టపోవద్దు అనే రకరకాల ఆలోచన చేస్తున్న క్రమంలో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఇదైంది తప్ప ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. తొందరగానే దీన్ని రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం. అంటే ఇది పెట్రోల్ బంకులకి, పెట్రోల్కి, డీజిల్కి సంబంధించిన ఒక విషయంగానే చూస్తున్నారు కానీ క్యాష్లెస్ కేంద్ర ప్రభుత్వం అట్లా చూస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకోసం అంటే ఈ పెట్రోల్, డీజిల్ అనేటువంటి విషయము ఇదొక ఏదో కార్డ్స్కో లేకపోతే దీనికి సంబంధించి పెద్ద వ్యవస్థ. ఇది చాలా వ్యవస్థలకు కారణం అవుతుంది. ఎందుకంటే పెట్టుబడికి కావచ్చు, లేకపోతే ఉత్పత్తికి కావచ్చు, లేకపోతే డే టు డే యాక్టివిటీస్ కూడా ఇది ఉపయోగపడేటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని చిన్న రంగంగా ఏం భావించరు, దీన్ని ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. సీరియస్ గా వినియోగదారుని పైన కూడా బ్యాంకులకు ఆర్డర్స్ ఇస్తారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా
కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం. కాసం వెంకటేశ్వర్లు గారు చెప్తున్నట్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మేము, ఆ నిర్ణయం అమలు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి, ఆ ఇబ్బందులను బట్టి మార్చుకుంటూ వెళుతూ ఉంటాము, అందులో ఇది కూడా మేము సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ సాల్వ్ చేస్తాము 50 రోజులు అన్న విషయాన్ని 50 రోజులు ముందుగానే ప్రకటించారు కదా, 50 రోజుల తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేక ఇప్పుడు 29వ తారీఖున అంటే మనం ఆ పరిస్థితికి వచ్చేసాం. 1 వీక్ తర్వాత అసలు విషయం బయటపడింది. అంటే హిడెన్ ఛార్జెస్ లేకపోతే బ్యాంకులు వాళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ డీలర్స్ నుంచి వసూలు చేసే ఛార్జెస్ అనేది అవి ముందుగా నిర్ణయం తీసుకున్నాయి, వాటికి ఎందుకు మీరు ముందుగా చెప్పలేకపోయారు? ఇది ఎవరు సాల్వ్ చేయాలి, ఎవరు తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలనే విషయాన్ని 50 రోజుల తర్వాత నిర్ణయం మీకే తెలుసు, ప్రభుత్వానికే తెలుసు, అసలు ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోయింది? ఒకటండి, అసలు ఈ డిమానిటైజేషన్ అనే ప్రక్రియ ప్రారంభించడమే ఒక క్లారిటీ లేకుండా, స్పష్టత లేకుండా స్టార్ట్ అయింది. అంటే ఒక చర్యను తీసుకుందాం, తర్వాత వచ్చే పరిణామాలను ఎప్పటికప్పుడు కూడా ప్యాసిఫై చేసుకుందాం అనుకున్నారు తప్పితే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలని యాంటిసిపేట్ చేయలేదు వీళ్ళు. ఇప్పుడు డిమానిటైజేషన్ ఎప్పుడైతే అయిందో నోట్లన్నీ సరిగా ప్రింట్ చేయలేకుండా ప్రజలందరినీ తీసుకుపోయి ఏటీఎంల దగ్గర నిలబెట్టారు. అక్కడి నుంచి దాని తర్వాత వచ్చిన తర్వాత ఎప్పుడైతే బంగారం మీదకి పబ్లిక్ టర్న్ అయిపోయినారో, బంగారం మీద కూడా రెస్ట్రిక్షన్ పెడుతున్నామని చెప్పేసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించారు. దాని తర్వాత ద వెరీ పర్పస్ ఆఫ్ దిస్ డిమానిటైజేషన్ కరప్షన్ లెస్ సొసైటీ చేయాలన్నది, క్యాష్లెస్ సొసైటీ చేయాలన్నది ఉన్న క్రమంలో అసలు క్యాష్లెస్ సొసైటీ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఏది క్యాష్లెస్ సొసైటీకి కార్డులు స్వైప్ చేస్తున్నప్పుడు దాని మీద పడే సర్వీస్ ఛార్జ్ గురించి ఒక స్పష్టత లేకుండా, ఒక నిర్ణయం తీసుకోకుండా చేయటం ఎంతవరకు సబు? అంటే ఇది ఒకటి పెట్రోల్ బంకులు ఒకటే కాదు, ప్రతి చోట కూడా ఇది తలెత్తే పరిణామం. ఈరోజు పెట్రోల్ బంకులు వాళ్ళు వచ్చారు, రేపు ఇంకొక కమ్యూనిటీ వాళ్ళు వస్తారు. ఈ విధంగా ఉండటంతో, ఒక స్పష్టత లేకపోవడంతో ఏమవుతుందంటే ప్రజలు గందరగోళానికి గురైతేనే ఉన్నారు, ఇంకా కూడా క్రియేట్ అయిపోయి పని దినాలు కానివ్వండి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీనితో ఇంకోటి, ఈ పెట్రోల్ దాని విషయానికి వచ్చేసరికి 1% క్రెడిట్ కార్డు మీద అండ్ 0.25 to 1% డెబిట్ కార్డు మీద మేము లెవీ చేస్తాం ఛార్జెస్, ఎందుకంటే మేము నష్టానికైతే వ్యాపారం చేయమని చెప్పేసి వాళ్ళు అనటం జరిగింది. అన్నప్పుడు అసలు ఇక బ్యాంకులతోని గవర్నమెంట్కి కోఆర్డినేషన్ లేదనటానికి ఏంటంటే, గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని 24,000 రూపాయలు ఇవ్వండి మీరు ఒక్కొక్కళ్ళకి అన్నప్పుడు, వీళ్ళు చెప్పేటువంటి డైరెక్షన్ని అమలు చేయకుండా అక్కడ 24,000కి 5,000 10,000 ఇచ్చేసి ఏది ఖాతాదారులను వెళ్ళగొట్టిన సందర్భాలని. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు సప్లై చేసేటువంటి డబ్బుకు కానివ్వండి, ఇక్కడ పబ్లిక్ ఇచ్చే బ్యాంకర్స్ ఈ పబ్లిక్లో ఉన్నటువంటి డిమాండ్ని గమనించలేక ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ లేకుండా అక్కడ కూడా ఫెయిల్ అయిపోవడం జరిగింది. ఈ కోఆర్డినేషన్ లేకపోవడం అనేది ఇది కొత్తదేం కాదు. ఇంకొకటి ఏంటంటే నిన్న తీసుకోవటం ఇంటర్వెన్షన్ మంత్రి గారిది అన్నది ఇప్పుడు తాత్కాలికమే, రేపు 13వ తారీఖు దాకా ఈ చర్చల్లో ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఏ విధమైనటువంటి మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్లు క్రియేట్ అయితే ఇవన్నీ కూడా మళ్ళీ ఆలోచించాల్సిన విషయము. ఏదేమైనా కానీ పాజిటివ్గా అయిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి, పర్పస్ అరుగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రజలలో గందరగోళం లేదు, దయచేసి గమనించాలి. ప్రజలలో గందరగోళం లేదు, డిమానిటైజేషన్ మీద ఎవరు కూడా దానికి భరించి మేము ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. 50 రోజుల వరకు భరిస్తామని దానికి అనుగుణంగానే ప్రభుత్వం స్టెప్స్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు క్యాష్ క్రైసిస్ ఏం లేదు ఎక్కడ ప్రజలలో, ఇంకా కొన్ని చోట్ల కొన్ని ఏటీఎంలు మాత్రమే తెరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ పెద్ద ఇబ్బందులు కాదు. ఏదో కొంతమంది ఏంటంటే దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలి, ఓట్ల కోణంలో ప్రభుత్వ కోణంలో వ్యతిరేకించాలనేటువంటి ఆలోచనతో కొంతమంది చేస్తున్నటువంటి విషయమే తప్ప ఎక్కడ వదిలేదు. ఇటువంటి విషయాలు వస్తుంటాయి, వీటిని రిజాల్వ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేనేమంటున్నా ప్రభుత్వము ప్రజలు పడేటువంటి ఇబ్బందులని ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అటువంటి విషయంలో వెనకాడేటువంటి ప్రశ్నే లేదు. ఇంకోటి అంటే డబ్బులు రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే బ్యాంక్స్ కావచ్చు, ఏవైనవి అన్నిటి కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో ప్రభుత్వము పూర్తి గందరగోళంలో ఉంది, ప్రజలు భయాందోళనలో జాతీయ స్థూల ఆదాయం పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు పొలిటిసైజ్ చేయాలనేటువంటి ఆలోచన ఆ పార్టీలు గందరగోళం ఉన్నాయి. క్రెడిట్ అంతా మార్పుని మేము కనుక వ్యతిరేకించకపోతే మాకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో, ఎక్కడైతే క్రెడిట్ మొత్తం వాళ్ళకే వస్తుందో, ఇదాన్ని ఎట్లన్నా చేసి దీన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రశ్నిస్తే వాళ్ళు అవినీతి పరులు అయిపోతారు, లేకపోతే నల్లధనం ఉండేవాళ్ళు అయిపోతారు, దేశభక్తి లేని వాళ్ళు అయిపోతారు. అదో భయంతో చాలా మంది ప్రశ్నించకపోయింది. నేను నిజంగా కూడా చెప్తున్నా, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా అవినీతి పరులే. ఎవరైతే మేధావులు ఎవరు కూడా దీన్ని ప్రశ్నిస్తలేరు, దయచేసి గమనించాలి. మేధావులు ఎవరు ప్రశ్నిస్తలేరు.
నేనేమంటున్నానంటే పార్లమెంట్లో ఇబ్బందులను ప్రధానంగా దీన్ని ప్రశ్నిస్తారు. ఆహ్వానించారు. మేధావులు ఇబ్బందులు ప్రప్రథమంగా ప్రశ్నిస్తారు. ఆహ్వానించారు. మేధావులు ప్రశ్నించారు వాళ్ళు మేధావులు కూడా- ఇబ్బందులు ప్రశ్నిస్తా ఉన్నారు. మేము వెల్కమ్ చేస్తున్నాం. ఆ. ప్రజలు పడేటువంటి ఇబ్బందులన్నీ ప్రశ్నిస్తున్నారు, దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. కానీ వ్యవస్థలో డిమానిటైజేషన్ తప్ప అని ప్రశ్నించిన చెప్పేసి ప్రతి దాన్ని ఒక్కరూ మేము అవినీతి పరులే, నల్లధనం ఉన్న వాళ్ళే. నేను అట్లా అంటలేను. ఇంకెవరు డిమానిటైజేషన్ వ్యతిరేకించేంత వాళ్ళు అందరూ కూడా మానిటైజేషన్ వ్యతిరేకం కాదు, ఆలోచన దాని ఉంది. తర్వాత వచ్చినటువంటి ఇండియా పరిణామాలు అది ఏ ఉన్నటువంటి కోణంలో వాళ్ళని తీసుకున్నారు సమర్థించే ఏంటి అనే సమాధానం సమర్థిస్తున్నారు. చెప్పలేకపోతుంది. 100% అడిగిన వాళ్ళ అవినీతి పరులు 100% అట్లా అనుకుంటే దీన్ని 2005లో మన్మోహన్ సింగ్ గారు ఎందుకు దీన్ని చేయాలని చెప్పేసి ఆలోచన చేసిండు, మళ్ళీ ఎందుకు దాన్ని వెనుకకు పోయిండు, దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆయన కూడా ఎందుకు దాన్ని ఆలోచన చేసిండు, ఎందుకు వెనుకకు తీసుకున్నాడు. చిదంబరమే మీడియా ముందు చెప్పినటువంటి విషయం మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఒకటండి, ఇప్పుడు మీ ప్రభుత్వంలో మోడీ గారి లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరు, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఒక నిర్ణయాన్ని విషయం ప్రకటించారు. చెప్పండి సార్. మంత్రివర్గంలో ఏకపక్ష చేయరు. నిర్ణయాలు అంతే, ఏకపక్ష సోనియా నిర్ణయం గాంధీ అది. ఇట్లా కూర్చొని ఏకపక్ష తీసుకున్నట్టు నిర్ణయం కాదు అది. కదా. మన్మోహన్ సింగ్ చేసిండ్రు. మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ డమ్మీ చేసి ప్రైమ్ మినిస్టర్ డమ్మీ గారు చేసి యూపీ పార్లమెంటులో చైర్పర్సన్ అయ్యా ప్రధానమంత్రి గారు నువ్వు వచ్చి నిర్ణయం పార్లమెంట్ లో తీసుకున్నట్టు మాట్లాడు అని సోనియా అంటే గాంధీకి ఏం ఇంకా సంబంధం కాకుంటే ఉందండి? ప్రధానమంత్రి గారు సోనియా సరే గాంధీకి అక్కడ ఏం ఇచ్చిండ్రు, సంబంధం ఉందండి? స్వాగతించారు. అప్పుడు కాకపోతే ఎంపీనే కదా ఆమె. ప్రాపర్ ఆమె ఇంత ఎందుకు నిర్ణయం మీరు తీసుకోవాలా? ఫాలో కాలేదు. కాదు, భవిష్యత్తులో ప్రధానమంత్రిని తలెత్తబోయేటువంటి పరిణామాలను మీరు యాంటిసిపేట్ ఈశ్వర్ చేయలేదు గారు, కాబట్టి ప్రధానమంత్రిని ఇది ఒక monument డమ్మీ చేసే mistake అన్నారు. సంస్కృతి రైట్, మాది మళ్ళీ కాదు. గౌతమ్ రెడ్డి. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఈశ్వర్ తప్పన్నారు. గారు ఒకటే అంతే విషయం. తప్పితే డిమాండ్ తప్ప ప్రధానమంత్రిని ఎప్పుడు కూడా డమ్మీ లేదు. చేసి మీ వల్ల ఎంత నష్టం జరిగింది జాతికి, దేశానికి అన్నది గమనించాలని చెప్పేసి చెప్పండి. రైట్. మా ప్రభుత్వం కాదు, దాన్ని మణి గమనించాలి. గౌతమ్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 4 విధానాలు అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం అని చెప్పేసి 4 పెట్టడం జరిగింది. ఈ 4 ఎక్కడ పోయినా ప్రజలకైతే ఇక్కడ ఇంతవరకు అది అందుబాటులో లేదో వాళ్ళకే కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు బ్యాంకులకు ఎంత వచ్చినా సరిగ్గా చెప్పలేని పరిస్థితి, ఏ బ్యాంక్ నుంచి ఎంత వచ్చినా, ఏ స్టేట్ నుంచి ఎంత వచ్చినా చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు అది పక్కన పెట్టేసి ఒక చిన్న సామాన్లు చెప్తున్నాం. ఒక ఇంట్లో ఒక గ్లాసులో కొన్ని వాటరు బకెట్ల వాటర్ కొంచెం దానిలో అని కుండలు ఓపించేసి కుండలకు తీర్లు పెడతారు, పొక్కలు పెట్టేసి ఎందుకంటే కార్డుల రైపు రూపంలో అన్ని పొక్కలు పెట్టి గారుతూ ఉంటాయి, లాక్కోవాలి అంటే అంత దాకా మనిషి దగ్గర ఏముండదు. ఆ వాటర్ అంతా మాస్టర్ కార్డు రూపంలో, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు చేసిన తర్వాత కుండ ఖాళీ అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం. కానీ దీనివల్ల నిజంగా కూడా మనం అనుకుంటున్నాం, చాలా మంది పేదవాళ్ళు అనుకోరు, పెట్రోల్ రేట్లు తగ్గుతాయి, నిత్యావసర సరుకులు రేట్లు తగ్గుతాయి, చాలా మంచి హాయిగా బతుకోవచ్చు. నిజంగా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని చాలా మంది 50 రోజులు ఎంత కఠిన నిర్ణయం తీసుకున్నా కూడా ఒప్పుకోవట్టారు. నిజంగా కూడా ఈరోజు ఎక్కడ కూడా పప్పు రేట్లు తగ్గలేదు, ఉప్పు రేట్లు తగ్గలేదు, ఏ రేట్లు తగ్గలేదు. పెట్రోల్ రేట్లు రోజు వీక్లీ 5 రూపాయలు 6 రూపాయలు వేస్తూనే పోతున్నారు. ఎక్కడ తగ్గుతాయి? ఎక్కడ తగ్గేట ఛాన్స్ ఉందా? ఉన్న పైసలు అంతా బ్యాంకులు వేసుకోరు, బ్యాంకులో క్వాలిటీ మళ్ళీ 2% సెస్ ఛార్జీలు, ఈ ఛార్జ్ ఆ ఛార్జీలు వేసేసి ప్రజల్ని రక్తం తీస్తుంది తప్ప దీనివల్ల నిజంగా మంచి జరుగుతుందని చెప్పి ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేసి, కానీ ఎక్కడ కనబడుతుంది? అన్న ఏటీఎం కూడా చెప్తుంది. నిన్న పేపర్లో చూసినాము, మహబూబ్నగర్ జిల్లాలో 7 రోజుల పాపని పెట్టుకొని ఏటీఎం దగ్గర నిలబడ్డది. ఎంత దారుణం, ఇంతకన్నా దారుణంగా ఏముంటుందా ప్రభుత్వం? మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఏ ప్రజలకు న్యాయం జరిగింది, ఎక్కడ అవినీతి తగ్గింది, ఎక్కడ ఏమన్నా కొంతమంది నిజంగా కూడా ఈ విషయంలో తగ్గింది అంటే అందరం కూడా యాక్సెప్ట్ చేయవచ్చు. ఈడ ప్రజలు రాజకీయం కొరకు కాదు, ప్రజలకు నిజంగా సామాన్యుడికి ఏమైనా వెసులుబాటు కలిగిందా? 50 రోజుల తర్వాత ఏ సమస్య ఉండదని చెప్పి సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. 50 రోజులు అయిపోయింది, దాదాపు 60 రోజులు సమస్య ఉండదు, దాని ఫలితాలు ఏంటంటే చెప్తాను. ఫలితాలు రాలేదు, విత్తనం నాటాము, మొక్క అది ఎదగాలి, పెద్ద ఫలాలు ఇవ్వాలి, ఇంకా సమయం పడుతుంది. ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ఉన్నత పదవులు ఉన్నప్పుడు కరెక్ట్ చెప్పాలి, టైంకు 50 రోజులు కరెక్ట్ గా లెక్కేసుకున్నట్టు చెప్పేసి సమాధానం చెప్తుందా? 50 రోజుల తర్వాత ఎలాంటి సమస్య ఉండదు, అందరు మీరు ఊహించండి రా, ఈ రీతిలో అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి రీతిలో మీకు మంచి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ జరిగింది ఒకసారి బీజేపీ నాయకులు చెప్పి ఇప్పుడు సమర్థించుకోవడం కరెక్ట్ కాదండి. ఇప్పటికీ దాన్ని కట్టుబడి ఉన్నామండి, దయచేసి గమనించాలి. మీ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ వేరే ఆలోచన చేయదు. నోట్ల రద్దు విషయంలో మేము అనుకున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చుతుంది. ఎటువంటి దాంట్లో అరమరికలు లేవు, దీన్ని ఏమీ వెనుకపోయేటువంటి పరిస్థితి లేదు. రేపు బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ వరకు ఇప్పుడు ఉన్నటువంటి 50 రోజులలో అసలు ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి విషయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుని ఇట్లాంటి రాజకీయ పార్టీలుగా మనం కరెక్ట్ ఆలోచన చేయాలి. 50 రోజులలో 50 రోజుల తర్వాత ఈ క్యాష్ క్రైసిస్ ఉండదు అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పిండ్రు. దాని తర్వాత మేము ఇప్పటికీ చెప్తున్నాం, ఈ విషయం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, మేలు చేస్తాము, ఖచ్చితంగా 100% మేలు చేస్తామని చెప్తున్నాం. పేద ప్రజలకు మేలు చేస్తాము, పేదవాళ్లకు 2022 సంవత్సరం వల్ల ప్రతి ఒక్క లేని వారికి ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నాము.
ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. Right. మీరు అదే తర్వాత కేసీఆర్ గారు కూడా గరీబ్ సమర్థించారని కళ్యాణ్ మొదటి యోజన వాక్యం కింద మాత్రమే వచ్చినటువంటి చెప్పారు. విషయాలు ఒక ఇంతకుముందు మీరు ఒక నిమిషం. విషయం చెప్పిను. ఇంతకుముందు వీళ్ళు కూడా చెప్తున్నారు ఎన్ని పైసలు వచ్చినాయి, ఏమొచ్చింది, ఏమని చెప్పి వస్తాయండి, తొందర తెలుస్తుంది. మొత్తం సార్ట్ అవుట్ చేస్తున్నారు. దానికి మనం తొందరపడితే దీని ఫలితాలు మనం ఆశించిన ఫలితం రాకపోతే కేంద్రం పైన పోరాటం చేస్తామని కూడా ఆశించిన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా కొంచెం ఓపిక పట్టుకోవాలి. రైట్. మీరు కేసీఆర్ గారి గురించి ప్రస్తావించారు కాబట్టి సెకండ్ లైన్ నేను చెప్తున్నా. ఒకవేళ ఈ ఫలితం రాకపోతే, మనం ఆశించిన ఫలితం రాకపోతే పోరాటానికి కూడా మనం సిద్ధం ఉన్నారు. సెకండ్ లైన్ అది ఉంది. దాన్ని వదిలిపెట్టి సీఎం కేసీఆర్ గారు సమర్థించారు పూర్తిగా కూడా చెప్పలేము. ఫలితాలు వస్తాయి, ఆ పోరాటాలకు అవకాశమే ఉండదు. రైట్. ఇక్కడ రుద్రరాజు పద్మరాజు గారు ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని విధంగా మేము కూడా హర్షిస్తున్నామే. ముఖ్యమంత్రి గారి నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, కేసీఆర్ గారి నిర్ణయం మేము కూడా స్వాగతిస్తున్నాం. ప్రజలకు ఏ మాత్రం లాభం మీరు 50 రోజుల తర్వాత డిసెంబర్ 31 నాడు శుభవార్త ఇంటర్ చెప్పి ప్రధానమంత్రి చెప్పినా లేదా? చెప్పారు కదా. శుభవార్త ఏముంది ఆడ? ఏం శుభవార్త ఉందా? శుభవార్తలు ఏమన్నా అర్థం మీనింగ్ ఉందా? 14 లక్షల కోట్ల రూపాయల పైన బ్యాంకులు వేసుకొని ఏ శుభవార్త అది? ఏమన్నా రైతులకు నిజంగా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారా? వీళ్ళకి అర్థమైంది ఏంటంటే పైసలు బ్యాంకులోనే తీసి పనిచేసేయాలనా? ఎట్లా మాట్లాడుతున్నారు సార్? నేను చెప్తున్నా మరి ఏం శుభవార్త చెప్తాను? ఏం శుభవార్త చెప్తాను? ఏం శుభవార్త అంటే శుభవార్త అంటే మా ప్రభుత్వం దుబారాగా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేదు. నోట్ల రద్దుతో వచ్చేటటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయంటే ఇంతకు ముందు మనం అనుకున్నట్టు లీటర్ పెట్రోల్ 30 రూపాయలు 20 రూపాయలు అయిపోతుందని, స్థిరమైనటువంటి అభివృద్ధి కోసం జన్ధన్ ఖాతాలో 15,000 జమ అవుతుందని రకరకాల ఆశలు పెట్టుకున్నారు. ఆ స్థాయిలో ఆశలు పెంచారు సార్. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి పనిచేస్తే వాళ్ళకి గిట్టడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఆలోచన చేయాలి. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. జానారెడ్డి గారు సమర్థించినప్పుడు కూడా చాలా అసెంబ్లీలో చాలా విషయాలు చెప్పారు. జానారెడ్డి గారు ఇప్పటికి సమర్థిస్తూనే ఎవరు అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం అసెంబ్లీలో సమర్థిస్తున్నట్ట ఎందుకు మాట్లాడతారు సార్? ఒకటి ఇష్యూ బేసిస్ మంచిగా ఉన్నదాన్ని స్వాగతిస్తారు, సమర్థిస్తారు. డిమానిటైజేషన్ అవసరమే, కాకపోతే మీరు చేసేది అనేది ప్రాపర్ గా కాదు. అంటే రద్దు చేయాలని చెప్పాడు. రాహుల్ గాంధీ గారిని చెప్పమని ఒకటండి, డిమానిటైజేషన్ తోని రేటు తగ్గుతాయి అనుకున్నారు. కాంగ్రెస్ హయాంలో క్రూడ్ ఆయిల్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా పెట్రోల్ రీజనబుల్ ప్రైస్ ఉన్నది. అటువంటి సందర్భంలో క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినా గానీ మీ దాంట్లో ఎక్కువ ఎందుకు వస్తుంది? మీరు ఎందుకు ఎక్కువ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ధర, బ్యారెల్ ధర తగ్గినా సరే ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో మాత్రం పెట్రోల్ ధరలు మాత్రం అది ఆ స్థాయిలో తగ్గదు. ఎప్పటికీ జరిగే పరిస్థితి కనపడట్లేదు. ఇంకోటి ఒక్క నిమిషంలో ఇంకొకటి ఏంటంటే మేము పొదుపుగా చేస్తాము, ఎక్కువ దుబారా చేయమంటున్నారు. ఎన్ని ఇప్పుడు విదేశీయానాలకి ఎన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండ్రు. ఆ మధ్యన డిస్కషన్ కూడా వచ్చింది. దాని గురించి ఏంది మీది అంటే పొదుపు చేస్తుండ్రా మీరు? ప్రైమ్ మినిస్టర్ గారు పోయేదానికి మనం లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే అసలు డిమానిటైజేషన్ లో మొత్తంగా మనీ సర్క్యులేషన్ నియంత్రించేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప ఇన్కమ్ జనరేషన్కు అది ఎట్లా ఉపయోగపడుతుంది అనే ఆలోచన ప్రభుత్వం దగ్గర లేదు ఇప్పటి వరకు కూడా. ఇన్కమ్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డిమానిటైజేషన్ అనేది ఇన్కమ్ జనరేషన్కి దోహదపడాలి, దారి తీయాలి. దానికి ఏ మార్గాలను ఇంతవరకు బయట పెట్టలేదు, ఇంతవరకు ఆ ప్రయత్నాలు జరుగుతలేదు. కాబట్టి ఈ గందరగోళం ఉంది. ఇప్పుడు బ్యాంకులు పెట్రోల్ డీలర్స్ కి లెటర్ రాయడం వల్ల ఒక నిమిషం లేదనకండి, ఎందుకంటే ఆ రకమైన సంకేతాలు మీరు ఇవ్వడం బట్టే ప్రజల్లో ఇన్ని ఆశలు వచ్చాయండి. పూర్తిగా డిస్కషన్ చేస్తున్నప్పుడు కొంచెం క్లారిటీగా ఉండాలి. డిమానిటైజేషన్ లో ఇన్కమ్ జనరేషన్ ఎట్లా అవుతుంది చెప్పానండి, సోర్సెస్ ఏందో చెప్పానండి. ఏది పడితే రైట్. ఇక్కడ పెట్రోల్ బంక్ డీలర్స్ కి బ్యాంకులు లెటర్ రాయడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకుముందు వినియోగదారులే దాన్ని భరిస్తూ వచ్చారు. ఇప్పుడు బ్యాంకులు లెటర్ రాయకపోతే వినియోగదారుల మీద మళ్ళీ భారం పడేది కదా. హిడెన్ ఛార్జెస్ అనేవి ఈరోజు ఏ కిరాణా షాపుకి వెళ్ళినా లేకపోతే మందుల షాపుకి వెళ్ళినా
జనరల్ స్టోర్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే హిడెన్ ఛార్జెస్ అనేవి ఈరోజు పడుతున్నాయి, ప్రతి వినియోగదారుడు అనుభవిస్తున్నాడు. దీనికి బ్యాంకుల నుంచి మనకు మెసేజ్ వస్తుంది, ఎంత మనం పర్చేజ్ చేసాం, 2,000 రూపాయలు కొన్నామంటే 2,000 రూపాయలు మన అకౌంట్ నుంచి డ్రా అయినట్టు మనకు కనిపిస్తుంది, అంతవరకే కనిపిస్తుంది. బట్ సర్వీస్ ఛార్జెస్, ఈ ఛార్జెస్ అన్నీ కూడా కనపడట్లేదు, మెసేజ్లో కనపడట్లేదు. మనం స్టేట్మెంట్ తీసుకుంటే, మినీ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం, బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటేనే అందులో కనిపిస్తుంది. వీటిని ఎవరు నియంత్రిస్తారు? పోనీ ఇది పెట్రోల్ బంకులకు సంబంధించిన ఒక విషయం కాదు, పెట్రోల్ వినియోగదారులకు సంబంధించిన విషయం కాదు, మొత్తం అన్ని రంగాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్ టు ఓన్లీ వన్ సెక్టర్, ఇట్ షుడ్ బి కన్ఫైన్ టు వన్ అండ్ ఆల్. అంటే ఈ దేశంలో ప్రజానికి అందరికీ కూడా ఈ సంధికాలంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్నటువంటి ప్రత్యేక ఒక నిర్ణయం, ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం, దాంట్లో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అంటే ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇట్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ పెట్రోల్ పంపులకే కాదు, మీరు అన్నట్టుగా కిరాణా షాపులు కానీ, సూపర్ మార్కెట్స్లో కానీ, మిగిలినటువంటి ప్రాంతాల్లో మనం ఎక్కడైతే స్వైప్ చేయడం వల్ల సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటున్నారో, హిడెన్ ఛార్జెస్గా ఉంటున్నాయో, అన్నిటి మీద కూడా ఒక 2 నెలల్లో 3 నెలల్లో దీని మీద ఏ విధమైనటువంటి ఛార్జీలు తీసుకోవద్దు అనేటువంటిది ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. అంతే తప్ప అంటే బ్యాంక్స్ అన్ని కూడా ఈ పెట్రోల్ పంప్స్లో ఏంటంటే ఎక్కువ కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి, ట్రాన్సాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వాళ్ళు రాయడం జరిగింది. అంటే వాళ్ళు దే కెనాట్ రైట్ టు ఆల్ ద సూపర్ బజార్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ట్రేడర్స్ రాయలేరు కాబట్టి. కానీ ఇప్పటికైనా కేంద్రం కనుక తెలివైన నిర్ణయం కనుక తీసుకుని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సామాన్య ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇది ఎవరు క్రియేట్ చేశారు? క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు కూడా దీనికి మీద వారికి కొంచెం వెసులుబాటు కలిగించేటువంటి రీతిలో ఉన్నట్లయితే పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్ ఆల్సో. సో ఆ సర్వీస్ ఛార్జెస్, నిగూఢంగా ఉన్నటువంటి ఛార్జెస్ అన్నింటినీ కూడా ఏమీ చేయొద్దు అనేటువంటి ఒక పీరియడ్ ఆఫ్ టైం, లెట్ ఇట్ బి 1 month or 2 months, ఎంతో ఇవన్నీ కూడా సజావుగా మరలా సర్క్యులేషన్ అంతా కూడా ఫ్రీగా వచ్చేటువంటి ఈ వచ్చే వరకు కాస్త కొంచెం వెసులుబాటు కల్పించాల్సినటువంటి బాధ్యత అటు ఫినాన్స్ మినిస్టర్కి ఉంది. ఇప్పుడు పెట్రోలియం మినిస్టర్ ఏ విధంగా ఇంటర్వ్యూన్ అయ్యారో, ఆ ఫినాన్స్ మినిస్టర్ ఆల్సో షుడ్ ఇంటర్వ్యూన్ అండ్ సీ దట్ కామన్ మ్యాన్ ఆర్ a person who holds this credit or debit card should not suffer. He should not be taxed as service charge అనేటువంటిది అందరూ కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా కేంద్రం కూడా దాని మీద దృష్టి సారించి వాళ్ళకి వెసులుబాటు కలిగించాలని. ఎందుచేతనంటే ఈ ప్రత్యేకమైన 50 రోజుల్లోనే 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికే అది మనకి మూలిగే నక్కపై తాటిపండు పండి సందంగా ఇప్పటికే ఓ పక్కన ఏమో డబ్బు తీసుకుంటానికి ఏటీఎంలు సర్పెంటైన్ క్యూస్ ఉన్నాయి, అదేవిధంగా డబ్బు తీసుకుంటానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పెంపు అనేటువంటిది మరింత భారంగా కలిగినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించాల్సినటువంటిది మరి ఉందని నా అభిప్రాయం. రైట్. పిట్టల రవీంద్ర గారు, ఒకటి ఇప్పుడు ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రశ్నించింది అనుకోండి, లేదా ఇంకో ఇతర పార్టీలు ఏమైనా ప్రశ్నించారనుకోండి, వీళ్ళు అవినీతి పరులు, అందుకే దాన్ని సమర్థించడం లేదు, వ్యతిరేకిస్తున్నారు అని ప్రధాని అంటారు. ఎవరైనా బీజేపీ నాయకులు అదే చెప్తున్నారు. కొన్ని మేధావులు కూడా ఇవే కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. కొన్ని వాళ్ళకైనా వాళ్ళని కూడా అవినీతి పరుల జాబితాలో కట్టేద్దామా అంటే దానికి సమాధానం ఉండదు. రెండోది, ఆర్బీఐ గవర్నర్కు పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ నోటీస్ జారీ చేసింది. ఇప్పుడు మనం ఏవైతే క్వశ్చన్స్ అనుకున్నామో, మీరు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు, ఏ చట్టం ప్రకారం మీరు విత్డ్రా పరిమితి విధించారు, 24,000 మాత్రమే విత్డ్రా పరిమితి వారానికని విధించారు. ఒకటి, మీరు బోర్డు మెంబర్స్కి దీనికి లెటర్ పంపారా, ఎంతమంది బోర్డు మెంబర్లు ఆ రోజు హాజరయ్యారు, వాళ్ళంతా ఏం మాట్లాడారు ఈ రోజు నోట్ల రద్దుకు సంబంధించి, ఇన్ని క్వశ్చన్స్ అడిగింది. ఈ క్వశ్చన్స్ ఆర్బీఐ గవర్నర్ని అడిగింది. ఇవి ప్రజాపద్దుల కమిటీలో ఉండే మెంబర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళని కూడా అవినీతి పరులుగా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ నిర్ణయానికి సంబంధించి, డిమాండేషన్ నిర్ణయానికి సంబంధించి, రాత్రి ప్రకటించిన నిర్ణయానికి సంబంధించి దాని బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు జరిగి ఉంటుంది. ప్రధానమంత్రి రాత్రి ప్రకటించిండు అనేది బయటికి కనబడుతున్నా కూడా దాని వెనుక చాలా ఆర్బీఐ కానీ 6 నెలల ముందు నుంచే వర్కౌట్ చేస్తున్నాము, నోట్లు కూడా ప్రింట్ చేసామని కూడా ప్రింటింగ్ మొదలు పెట్టామని కూడా చెప్పారు. ఆధారాలు కూడా వస్తున్నాయి మనకు. అంటే అంతకుముందు 4 రోజుల నుంచి వెళ్ళే బ్యాంకు ఖాతాలలో ఎట్లా ఇండస్ట్రియలిస్టులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ కోట్లాది రూపాయలు ఎట్లా జమ చేసుకున్నారు, ఎట్లా మార్చుకున్నారు అనేది ఇప్పుడు ఒకటే బయటకు వస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది తెలిసి ఈ విషయాలని ఈ అవగాహన ఉంది. కాకపోతే ఆర్బీఐకి గవర్నమెంట్కి మధ్యలో జరిగినటువంటి వ్యవహారాలలో చాలా గోప్యత ఉన్నది అనేది ఇప్పుడు అర్థమవుతున్నది. తర్వాత ఆర్బీఐని నియంత్రిస్తున్నది ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్ నుంచి అనేది కూడా అర్థమవుతున్నది. ఆర్బీఐ స్వేచ్ఛగా లేదు, ఆర్బీఐని ప్రభుత్వం నియంత్రిస్తున్నది. ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది ఆర్బీఐ, కానీ దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి పని విధానం ఉంటుంది. ఆ పని విధానంలో జోక్యం జరుగుతున్నది అనేది ఇప్పుడు అర్థమవుతున్నది. ఇప్పుడు నిన్ననే మనము 871 కోట్ల రూపాయలు ఒక్కటే బ్యాంకులో 871 కోట్లు దొంగ ఖాతాలు పెట్టి చేసినటువంటి 4,500 ఖాతాలు ఒకటే బ్యాంకులో. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దానిలో ఉన్న లోపాలు కూడా దీనివల్ల బయటకు వస్తున్నాయి. ఇది మంచిదే, ఒక సంస్థ నోట్ల రద్దు తీసుకున్నామని చెప్తుంది. అందుకని ఆర్బీఐ అనేది స్వతంత్రంగా వ్యవహరిస్తలేదు, రాజకీయ జోక్యం ఉన్నది, పాలనా జోక్యం ఉన్నది. దాని నిబంధనలను
కొంత ప్రభావితం చేస్తున్నాయి అనేది అర్థమవుతుంది. ఆర్బీఐ గవర్నర్కి సమన్లు వెళ్ళడం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? 20 తేదీ లోపల సమాధానం చెప్పండి. ఇవన్నీ కూడా మనం అడిగిన ప్రశ్నలే, అంటే సామాన్యులు అడుగుతున్నటువంటి ప్రశ్నలే. వెరీ పార్టికులర్ అబౌట్ ఇట్. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఇట్స్ ఫైనాన్షియల్ కమిటీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కమిటీ ఆల్సో. ఇట్ ఈస్ హెడెడ్ బై ది అపోజిషన్ లీడర్. అపోజిషన్లో ఉన్నటువంటి మెజారిటీ ఉంటారు, దీంట్లో మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ద రూలింగ్ గవర్నమెంట్. సో వారి నుంచే ఈ విధమైనటువంటి ప్రశ్నావళి వచ్చినప్పుడు అంటే వారికి కూడా ఎంతో బాధ ఉన్నట్టు కదా ఇవన్నీ కూడా వచ్చింది. దీనిని ఇప్పుడు అధికారంలో ఉన్నా మేము సయోధ్యలో ఉన్నా కానీ మనం దాన్ని అసలు ఉన్నటువంటి సామాన్యుడు కలిగేటువంటి ఇక్కట్లు కానీ ఇబ్బందులు కానీ ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా దాన్ని మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఏదో అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి క్రిటిసిజం చేయడం కాకుండా మనం నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ పిఎస్సిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ క్వశ్చన్స్ రైజ్ చేయడంలో దాంట్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఇది సీరియస్గా తీసుకుని చాలామందికి ఇప్పటికీ కూడా ఇది మిత్రులు చెప్పినట్టుగా అఫ్కోర్స్ అది ఒక యూనిలేటర్ ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది పేపర్ మీడియా అంతా కూడా చాలా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి. మోడీ గారు క్యాబినెట్లో పెట్టారు, అది పెట్టి ఎప్పుడు పెట్టారు? అట్ ద లాస్ట్ 11th అవర్లో అలా చెప్పి ప్రెస్కి చెప్పడం ద్వారా అంటే అందరికీ తెలిస్తే ఇది నిగూఢంగా ఉన్నటువంటిది, ఇది కనుక సీక్రెసీగా లేకపోతే దానివల్ల నష్టం జరుగుతుంది, అది కూడా వాస్తవే కాదని అనలేము. కానీ దీనితోటి అనేక మందికి మనసులో ఈవెన్ క్యాబినెట్లో ఉన్నటువంటి అత్యంత సన్నిహిత సహచరులు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా నిగూఢంగా లోపల బాధ అయితే ఉంది. అది సక్సెస్ఫుల్గా జరిగినంతసేపు బాగానే ఉంటుంది. కానీ ఈ 50 రోజుల్లో దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకం అంతా కూడా రైతాంగం నుంచి కార్మికులు, మహిళలు, వీళ్ళు చంటిపిల్లలు ఎత్తుకున్నటువంటి పిల్లలు కూడా అందరూ కూడా క్యూ లైన్లో చూసి గంటల తరబడి వేచి ఉండి 2000 రూపాయలకు చేసినటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా మరి ఇవన్నింటినీ దృష్ట్యా అది ప్రతిబింబమైనటువంటిది నా అభిప్రాయం. ఉర్జిత్ని ప్రత్యేకంగా పిలిచి ఈ క్వశ్చన్స్ అన్ని వేయడానికి అవసరం కూడా ఉంది. భవిష్యత్తులో అయినా ఇటువంటి జరగకుండా ఇది పునరావృతం కాకుండా చేయడానికి కొంతవరకు దోహదపడుతుంది అనేటువంటిది నా విశ్వాసం. రైట్. ఫస్ట్ వెంకటేశ్వర గారు ఎట్లా చెప్తారు ఈ విషయాన్ని? అంటే ఇప్పుడు సమన్లో ఒకటి జారీ చేశారు ఆర్బీఐ గవర్నర్కి, 20 లోపల సమాధానం చెప్పమన్నారు. ఇవన్నీ అందరూ అడుగుతున్న క్వశ్చన్లే కదా. ఈ క్వశ్చన్లు ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాపద్ధతులు కాబట్టి పంపించింది, బాగానే ఉంది. వీళ్ళను కూడా అవినీతి పరులుగాను నల్లధనం ఉన్నవాళ్ళుగా ఈ క్వశ్చన్లు అడిగితే ఎందుకు సమాధానం చెప్పకుండా ఈ రకమైన ఎదురుదాడి జరుగుతుంది? ఆర్బీఐని ప్రజాపద్ధతుల కమిటీ ప్రశ్నించవచ్చు, ఈ విషయంలో ఏమీ అనుమానం లేదు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, తప్పేముంది. క్లారిఫై చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉంది. దీంట్లో మనం ఎందుకు ఒక్కొక్క క్వశ్చన్ అడిగినంత మాత్రాన ఉలికి పడాల్సినటువంటి అవసరం ఉంది చెప్పండి. వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు చెప్తారు. ఇంకోటి ప్రతి ఇబ్బంది కాదు. వాట్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ ఆల్సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కన్సిస్ట్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద రూలింగ్ మెంబర్స్. దానికి అధ్యక్షుడు మాత్రం ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. దానికి ప్రతిపక్ష నాయకుడు అధ్యక్షుడు కూడా ఉంటాడు. ఇక్కడ కూడా మన స్టేట్లో కూడా చూస్తున్నాం కదా, ప్రజాపద్ధతుల కమిటీ ప్రతి చోటికి పోయేసి ఇప్పుడు ఉదాహరణకు యాదగిరి గుట్ట డెవలప్మెంట్ కోసం 300 కోట్లు 100 కోట్లు సీఎం గారు ఇచ్చిండ్రు. దాని మీద కూడా ప్రజాపద్ధతుల కమిటీ జానారెడ్డి గారి నాయకత్వంలో పోయి ఇప్పుడు దేశ ప్రజలంతా ఏం చేస్తున్నారంటే ఈ క్వశ్చన్లకి ఇప్పుడైనా ఆర్బీఐ నుంచి ఒక సమాధానం వస్తే ఎన్ని లక్షల కోట్లు రద్దయిన పెద్ద నోట్లు ఎంత, ఆర్బీఐ బ్యాంకులకు వచ్చిన అమౌంట్ ఎంత, వీటిపైన ఆయన క్లారిటీ ఉంది. అది కూడా ఆ క్వశ్చన్ కూడా దీంట్లో ఒక లాజిక్ ఏమున్నదంటే గరీబ్ కళ్యాణ్ యోజన ఉన్నది. తర్వాత మీరు ఇంతకుముందు కన్నారు 800 బ్యాంక్ అకౌంట్లు 870 కోట్లు మొత్తం కూడా కొన్ని బ్లాక్ ఖాతాలు తెరిచేసి దాంట్లో వేసిస్తున్నారు. ఇటువంటి అన్ని సార్ట్అవుట్ చేస్తున్నారు సార్. అన్ని విషయాలు చెప్పలేరు, ఐటీకి ఇస్తున్నారు. ఐటీ దాని ప్రకారం యాక్ట్ చేస్తూ ఉన్నది. అంటే వచ్చిందంత వైట్ మనీ కాదు, రాందంత నల్లధనం కాదన్నట్టు ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి. నేను ఇంకోటి స్పష్టంగా చెప్తున్నా సార్, ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పార్టీలకు కానీ ఆర్బీఐకి కానీ స్పష్టంగా ఈ దేశంలో కరెన్సీ ఎంత ఉందో తెలియనటువంటి పరిస్థితి ఉంది సార్. ప్రజలకు తెలియదు, ప్రభుత్వాలకు తెలియదు. ఇప్పుడు దాన్ని మొత్తం ఎట్లా దాని విషయం తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇన్ని సంవత్సరాలకు కూడా మనకు అంత కరెన్సీ ఉంది. బ్లాక్ మనీ ఎంత ఉన్నది, వైట్ మనీ ఎంత ఉన్నది, జాలీ నోట్లు ఎన్ని ఉన్నాయి, అసలు కరెన్సీ ఎంత, స్మాల్ నోట్స్ ఎంత, ఇవేమీ తెలియకుండా నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రభుత్వాల దగ్గర లెక్కే లేదు.
ఇప్పటి వరకు ఇన్ని ఇవేవి ఈ లెక్కలు కూడా తెలియకుండానే నోట్ల రద్దు మనం అవినీతి కోసమనో నల్లధనం నిర్మూలించడం కోసమనో స్పష్టంగా అంటున్నా సార్ 60 సంవత్సరాలు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీకి 25 సంవత్సరాలు ఫైనాన్స్ వ్యవస్థను మొత్తం శాసించిన మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఎన్ని నోట్లు ఉన్నాయో చెప్పమనండి, ఎంత కరెన్సీ ఉందో చెప్పమనండి, ఎన్ని 500 నోట్లు ఉన్నాయి, ఎన్ని 1000 నోట్లు ఉన్నాయి, ఎన్ని చిల్లర నోట్లు ఉన్నాయి, నాణాలు ఉన్నాయో చెప్పమనండి. మనకి ఒక లెక్క లేకుండానే మీరు అంటున్నారు 15 లక్షల కోట్ల వరకు బయట నోట్లు తిరుగుతున్నాయి అన్నాము. 85% వరకు 85% వరకు మరి మీరు మీ దగ్గర వెంకటేశ్వర్లు గారు ఒకటి మీ దగ్గర లెక్కలు లేకపోతే నా దగ్గర లేదు, మీ దగ్గర లేకపోతే ప్రభుత్వం దగ్గర లేకపోతే ఇంత అన్యాయంగా ఈ దేశాన్ని ముందరకు తీసుకుపోతున్నారు కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉంది. నేను అడుగుతున్నది అదే, ప్రభుత్వం దగ్గర సంస్కరించాలనుకుంటున్నాం. కాదండి, ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి ప్రయత్నం లేకుండా ఇటువంటి నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు ప్రయత్నం చేస్తున్నాం, ఎంత ఉందని తెలుసుకోవడానికి, ప్రజల ముందు చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఈశ్వర్ గారు వీళ్ళు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. చెప్పమనండి, అడగమనండి. ఒకటి మీరు డిమానిటైజేషన్ చేసేటప్పుడు వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం, మీరు డిమానిటైజేషన్ చేసేటప్పుడు మీరు ఊహించుకొని ఎన్ని లక్షల కోట్లు బ్యాంకులలో డిపాజిట్ కావు వాటిని డివిడెంట్లుగా మార్చొచ్చు అని చెప్పేసి మీరు ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. అంటే ఆ లెక్కలు లేకుండానే ఎట్లా వస్తున్నది, ఏ విషయం కూడా అట్లా ప్రసార మాధ్యమంలో వస్తుంది, మీడియా ద్వారా వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా. వినండి, ఇంకొకటి ఇది వస్తుంది. రెండోది వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం వినండి. ఈశ్వర్ గారు దేశంలో అవినీతి ఎంత ఉంది, ఉగ్రవాదుల దగ్గర ఎంత ఉంది, ఫేక్ నోట్స్ ఎంత ఉంది, లెక్కలు ఇవ్వాలి మీరు చెప్పలేకపోతే మీకు ధైర్యం లేదు. ఇంత ఎలక్ట్రానిక్ యుగంలో మీకు ధైర్యం లేదు ఇంత ఇప్పటికీ. అంటే మీరు చేసేటువంటిది తప్పని తెలుసుకున్నారు మీరు, అందుకనే మీరు చెప్పలేకపోతున్నారు. ఇంకొకటి అండి, ఈశ్వర్ గారు ఒక్క నిమిషం అండి. ఈశ్వర్ గారు వీళ్ళు ఇప్పుడు ఏకపక్ష నిర్ణయం కాదంటున్నారు, ఒక్క నైట్ తీసుకున్న నిర్ణయం కాదంటున్నారు. అటువంటిప్పుడు 6 నెలలు మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఆర్బీఐ గవర్నర్ ఎంతమందితో డిస్కస్ చేసిండు, ప్రధానమంత్రి గారు ఎంతమందితో డిస్కస్ చేసిండు, చేయకుంటే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే నిరంకుశత్వమా? ప్రజాస్వామ్యమా నిరంకుశత్వమా? నష్టాలు కష్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంత్రివర్గం చర్చించకుండా ఎట్లా చేస్తారు మీరు? నల్లధనం నిర్మూలన కోసమే మనం అనుకున్నప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని బయటకు చెప్పలేమని ప్రధాని చెప్పారు. బయటకు చెప్పలేము, ఇట్లా తీసుకోబోతున్నామంటే అందరూ మళ్ళీ మంత్రివర్గం మీద నమ్మకం లేదా? ఎవరి మీద? మీ మంత్రివర్గానికి ఇది బహిరంగం చేస్తే ఎవరికి వాళ్ళు సర్దుకోవడం జరుగుతుందని ప్రధాని చెప్పారు కదా. రైట్ మరో అంశంలోకి వెళ్తున్నాము. పోలవరానికి సంబంధించి రుద్రరాజు పద్మరాజు గారు ఒక బహిరంగ చర్చకు సిద్ధం అంటూ కేవీపీ సవాల్ విసిరారు. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీని అలాగే వైఎస్ఆర్సీపీని ఎందుకు ఇందులో అంటే పోలవరానికి ఈ 2 పార్టీలు అడ్డుపడుతున్నాయి, ముఖ్యంగా కేవీపీ రామచంద్రరావు అలాగే వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారు పోలవరానికి అంటూ ఒక చర్చను లేవదీశారు. రెండవది వాళ్ళు అడ్డుకుంటున్న విధానం ఏంటి ఫస్ట్ ప్రశ్న. రెండవది కేవీపీ గారు నిన్న ఒక లెటర్ రాశారు, అందులో ఒక సవాల్ విసిరారు, శ్వేతపత్రం విడుదల చేయండి లేదంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఊరికే ఏదో ఆరోపణలు చేయడము, వాళ్ళతో వీళ్ళతో చెప్పించడం కాదు, ముఖ్యమంత్రి గారే వస్తానంటే ఓకే, నా స్థాయి అది కాదనుకుంటే మీరు పంపించిన వాళ్ళతో నేను బహిరంగ చర్చకు సిద్ధం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఏ రకంగా పోలవరాన్ని అడ్డుకుంటుంది? ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత పోలవరం అనేటువంటిది ఒక జీవనాడి లాంటిది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ ప్రాంతానికే కాదు మిగిలిన ప్రాంతాలకు కూడా ఇది ఉపయోగపడేటువంటి ప్రాంతం. మరి చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి కూడా దానికి అక్కడ కేంద్రంలో మరి వాళ్ళ అధికారం చేపట్టిన తర్వాత మరి ఆ ఫస్ట్ క్యాబినెట్లోనే ఆ 7 మండలాన్ని కూడా ముంపు గ్రామాలన్నీ కూడా చేయడం జరిగింది. దానికి చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని కూడా 8వ తారీఖున చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ 2వ తారీఖున జరిగింది, 8వ తారీఖున జరిగింది. ఏదైనా ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇంత కంటిన్యూస్గా ఆ పర్సుయెన్స్ కనుక లేకపోతే ఈ రోజుకి ఈ స్థితిలో కూడా ఉండేది కాదు. ఈ రోజు కనుక ఒక్కసారి చూడండి, ఇది వరలో కనుక చూసినట్లయితే గతంలో ఆ పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ కనీసం ఆ డీజిల్ లేదని చెప్పి అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని ఆగిపోయేటువంటి పరిస్థితుల్లో మేము చూసాం. పేపర్లో పుంకాలుగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో కూడా రావడం చూసాం. ఈరోజు అక్కడ యాక్టివిటీ ఎంత స్పీడప్ చేశారు, ఏ విధంగా చేశారు, దీనిలో మధ్యలో కాస్త కొంచెం పట్టిసీమ ద్వారా కాస్త ఈ కృష్ణా ప్రాంతానికి సంబంధించి స్టెబిలైజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయం. కానీ ఏంటంటే ఒక చిత్తశుద్ధితో ఒక చాలా వేగవంతంగా దీనిని పూర్తి చేయాలనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా వెళుతున్నటువంటి పరిస్థితి. దానికి కేంద్రంతో కూడా అనేక సార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీకు ఆ స్పెషల్ స్టేటస్ అనేది కూడా స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని కూడా అంగీకరించడానికి కారణంలో ఇది కూడా ఒకటి. ఆ రోజుల్లో మరి బిల్లులో చట్టంలో పెట్టినట్టుగా అయితే దానికి 90% వాళ్ళు ఇవ్వాలి,
మిగిలిన 10% మనం ఇవ్వాలి. కానీ దీన్ని పూర్తిగా 100% కూడా కేంద్రం ఇచ్చేటువంటి రీతిలో కొంత బెనిఫిట్ దానికి ఎందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం? ఎలాగో కేంద్రం చేయాల్సిన పని, చట్టంలో ఉన్న పని, చట్టంలో ఉన్నదాన్ని వాళ్ళు పూర్తి చేయడం కోసం మేము ప్రత్యేక హోదాను వదులుకున్నాము అని చెప్పారు. చాలా ఉంటాయి, చాలా మంది ప్రామిసెస్ ఉంటాయని కేంద్రంలో దాన్ని మెటీరియలైజ్ కావడానికి చాలా పర్సెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చట్టంలో ఉంది కదా అన్ని జరుగుతున్నాయి అంటే కేంద్రం చెప్పిందా మీరు ప్రత్యేక హోదాను వదులుకోండి మేము ఇస్తాము ఇది అని చెప్పిందా, లేకపోతే మీరు అలా ఊహించుకొని వెళ్ళిపోయారా? అంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు అందుకే అన్నాను, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అది ఇవ్వలేనటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఇప్పుడు కొత్త రాష్ట్రం ఆవిర్భావించిన తరువాత ఆర్థికంగా పరిపుష్టిగా లేనటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక లోటు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల ప్రజాహితం కోసం కానీ ఆ ప్రాంతం యొక్క సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ కొన్ని సాక్రిఫైస్ చేసేటువంటి పరిస్థితుల్లో అక్కడ కేంద్రం ఇచ్చినటువంటి సలహాని కొన్నిసార్లు వినాలి. అంటే మీరు ఆ రోజు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి, ఇంకా అదే పట్టుకున్నట్లయితే రాష్ట్రం మరి తిరుగుమని పరిస్థితిలో ఉంటుందనేటువంటి దాంతో ఇది నేను ఏదో సపోర్ట్ చేయడానికి కాదు, ఇది వాస్తవంగా మీరు ఆలోచన చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కానీ కేంద్రం ఆలోచన సరళి కానీ మనం ఖచ్చితంగా ఆలోచన చేసి విజ్ఞుడిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మంచి సహితమైనటువంటి నిర్ణయం. కానీ ఉన్నటువంటి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా, ఇవ్వలేని పరిస్థితులు ఏమున్నాయి, దానికి కారణాలు ఏమున్నాయి, కేంద్రం దగ్గర ఉన్నాయి, ఆ పరిస్థితిలో ఇవ్వలేకపోవచ్చు, మీరు డిమాండ్ చేయకపోతే మేము పోలవరాన్ని పూర్తి చేసి పెడతామని చెప్పడం కూడా తప్పే కదండి. అంటే ఇప్పుడు తప్పు అంటే కొన్నిసార్లు అంటే గివ్ అండ్ టేక్ అండ్ విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. కొన్నిసార్లు మీకు తెలుసు మీరు ప్రతిదానికి కేంద్రంతో ఇప్పుడు కేంద్రం రాష్ట్రం అనేటువంటి వచ్చినప్పుడు కేంద్రంతో మనకు ఉన్నటువంటి సంబంధాలు కానీ కేంద్రం మీద ఆధారపడేటువంటి కానీ అనేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం రోజు వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కొన్ని విషయాల్లో కొంత ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే కష్టం ఉంటుంది. చెప్పడానికి బాగానే ఉంటుంది, నేను ఏదైనా మాట్లాడచ్చు, ఆ కేంద్రం ఏంటి మనకే ఉంది కదా, మనం వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి ఇవ్వాలనేటువంటిది ఉంటుంది, కాదని అనట్లేదు. నేను ఈ రోజుకి కూడా ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని కోరుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనం దీన్ని అంగీకరించేటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటిది ఆయన కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ, కానీ ఒక విషయం చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధిని మాత్రం ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. ఇది చాలా త్వరితగతిన జరుగుతుంది, చాలా వేగవంతంగా జరుగుతుంది. దీనికి కేంద్రం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి, అక్కడ మా కేంద్రంలో ఉన్నటువంటి మా మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. సంబంధిత అధికారులు కూడా దీనిని త్వరితగతిన చేయకపోతే ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరుగుతున్నటువంటి భావనతో చేసినటువంటి ప్రక్రియలో భాగం. రైట్. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. తులసిరెడ్డి గారు, ఈ పోలవరానికి సంబంధించి ఏంటి కేవీపీ రామచంద్రరావు దీనికి పూర్తి స్థాయిలో అడ్డుపడుతున్నారు, ఆ పనులు ముందుకు సాగకుండా అని చెప్తుంది టీడీపీ. గతంలో టీడీపీ పైన ఇవే ఆరోపణలు వచ్చాయి, అంటే కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు పోలవరం పనుల్లో టీడీపీ కూడా ఈ పోలవరం పనులకు అడ్డు తగులుతోందని, కేసులు వేయిస్తోందని, తన పార్టీకే చెందినటువంటి కాంట్రాక్టర్తో పనులు ముందుకు సాగకుండా చేయించిందని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ ఇవే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన చేస్తోంది. అసలు ఎందుకు పోలవరం విషయంలో ఆలస్యం జరుగుతోంది ఒకటైతే, ఈ రకమైనటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే అసలు ముందుకు సాగుతుందా, ఇది కంప్లీట్ అవుతుందా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు పోలవరం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ కావాలనేది కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరి ఉద్దేశము, కేవీపీ రామచంద్ర గారి ఉద్దేశం. ఎందుకంటే ఇది శంకుస్థాపన చేసింది కాంగ్రెస్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది కాంగ్రెస్, 32% వర్క్ పూర్తి చేసింది కాంగ్రెస్, కుడికాలంలో 90% పూర్తి చేసింది కాంగ్రెస్, ఎడమకాలంలో 70% పూర్తి చేసింది కాంగ్రెస్, అనుమతులు తెప్పించింది కాంగ్రెస్, 5,135 కోట్లు ఖర్చు చేసింది కాంగ్రెస్, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కాంగ్రెస్. కాబట్టి దీన్ని ఎంత త్వరగా పూర్తి కావాలంటే అంత త్వరగా పూర్తి కావాలని మా ఉద్దేశం. కానీ ఇక్కడ మా అనుమానాలు ఏమంటే, ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారము ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఇది మొత్తము పూర్తి చేసే బాధ్యత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పేసి స్పష్టంగా ఉంది. దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము మీద రాష్ట్ర ప్రభుత్వము, ప్రతిపక్షాలు అందరూ ప్రెజర్ తెచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి చేయించాలి. ఎందుకంటే నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను వచ్చేసి ఈయన తీసుకున్నది వలన రేపు కేంద్ర ప్రభుత్వం ఎస్కేప్ అయ్యి నిధుల కాడ ఇప్పటికే సమస్య. దీనికి చంద్రబాబు నాయుడు గారి ప్రకారమే 45,000 కోట్లు కావాలా, ఇది 2018-19 పూర్తి చేయాలంటున్నాడు. ఈ 3 ఏళ్లలో ఇచ్చింది మన నాబార్డు ఇచ్చిన అంతా కలుపుకుంటే 3,000 కోట్లు, అంటే సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ 2 సంవత్సరాల్లో 37,000 కోట్లు కావాలా. నువ్వు ఈ ప్రకారంగా సంవత్సరానికి 1,000 ఇస్తే ఇంకా ఒక దశాబ్దాలైనా శతాబ్దాలైనా పూర్తి కాదు.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంటే ప్రకారం పనులు అనేది ఇప్పుడు నిధులు విడుదల అనేది పోలవరం ప్రాజెక్టు కోసం ఒకేసారి మొత్తం ఇవ్వరు కదా. పనులు జరుగుతున్న తీరు ఎంత కంప్లీట్ అయింది, ఆ తర్వాత పనులు అంటే ఇచ్చినటువంటి నిధుల్ని ఎంత మేరకు సద్వినియోగం జరిగింది, ఎంత మేరకు ఖర్చు పెట్టారన్న లెక్కలు చూసుకున్న తర్వాత సెకండ్ మళ్ళీ రెండో దఫా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఇంత ఇవ్వడం కుదరదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 2018-19 పూర్తి చేస్తాము. 2019 పూర్తి చేద్దాం. 17లో ఉన్నాము, ఎండింగ్ లో ఉన్నాము. అవును, ఇంకా మనకు 2 ఏళ్ళే ఉండేది ఆయన చెప్పిన ప్రకారము. 2 ఏళ్లలో వచ్చేసి నువ్వు ఆల్రెడీ 3 ఏళ్లలో ఖర్చు పెట్టింది 3,000 కోట్లే. ఇక 2 ఏళ్లలో వచ్చేసి 37,000 కోట్లు ఖర్చు పెట్టాలా. నువ్వు 37,000 పెట్టా అంటున్నావు, కానీ నిధులు వచ్చేసి వాళ్ళు ఇవ్వాలంటే ఈ నిధులు ఇస్తే కదా. ఇప్పుడు ఈ సంవత్సరం నిధులు కావాలంటే ఈ సంవత్సరమే ఇంకొక 10,000 కోట్లు ఇవ్వాలా. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఒక 14,000 కోట్లు, 18-19లో 17,000 కోట్లు, మొత్తం 37,000 కోట్లు అయితే కానీ 18-19 పూర్తి కాదు. కాబట్టి రెండవది, ఇప్పుడు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ప్రకారం ఏమి ఇచ్చారు ఆయన, 2014 ఏప్రిల్ 1కి ఏ ఎస్టిమేట్స్ ఉన్నాయో దాని ప్రకారంగానే ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ కు 100% ఇస్తాము, అందులో కూడా అంత ముందు తీసేస్తామన్నాడు. ఆ ప్రకారంగా 2014 ఏప్రిల్ 1కి 16,000 కోట్లే ఎస్టిమేట్ వాల్యూ. దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 8,000 కోట్ల వరకు అయిపోయింది. ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఒక 5,000 కోట్ల పైన, ఇప్పుడు వచ్చినటువంటి 3,000 కోట్లు తీస్తే 8,000 కోట్లు అయింది. 8,000 కోట్లు ఇవ్వబోతుందేమో కేంద్ర ప్రభుత్వం. అంతే. కానీ అది పూర్తి చేయాలంటే వాళ్ళ ప్రకారం 37,000 కోట్లు కావాలా. 8,000 కోట్లలో 3,000 కోట్లు ఇచ్చారు. వాళ్ళ ప్రకారంగా అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ప్రకారంగా 5,000 కోట్లు ఇచ్చేది. మరి ఈ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుండి తప్పించుకుంటా పోతే దీన్ని ఏ విధంగా పూర్తి చేస్తారు? ఇప్పుడు ఇచ్చిన దానికి ఇచ్చారు, నాబార్డు నుండి ఇచ్చారు. దేని కింద? ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం కింద 2019 వరకు మొత్తం దేశంలో 99 ప్రాజెక్టులకు గాను నాబార్డు దగ్గర 20,000 పెట్టింది. ఆ 20,000 కోట్లలో మన 2,000 కోట్లు ఇచ్చారు. ఇది 99 ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారము. మన ఒక్కరికే 40,000 కోట్లు కావాలా? 99 ప్రాజెక్టు 20,000 కోట్లు ఉంటే ఏ విధంగా ఇస్తారు? తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు లైన్ లోనే ఉండండి. తులసిరెడ్డి గారు, మనం ప్రెజర్ చేసి డబ్బులు ఇప్పించుకొని చేయాలి కానీ మనం బాధ్యత తీసుకొని వాళ్ళు ఎస్కేప్ అయిపోయి ఇది ఈ 2 ఏళ్లలో ఏదో ఇచ్చిన 5,000 కోట్లలో కొంత కమిషన్ తీసుకొచ్చాను కానీ పాలసీ పూర్తి కాదు. ఇది మా భయం. అంతేగాని నువ్వు సంతోషంగా చేస్తే గన సరే వచ్చేసి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. తులసిరెడ్డి గారు, దయచేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుచేతంటే ఇప్పటికే సుమారుగా 16,000 కోట్ల 1,600 కోట్ల రూపాయలు తులసిరెడ్డి గారికి ఒక్కరికి సంబంధించిన అదే వినండి. మీరు ఆయన నాకు తెలియని వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిగతంగా వ్యక్తం చేశారు కాబట్టి ఆయనకు నేను సమాధానం చెప్తున్నాను. ఇట్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు మిస్టర్ తులసిరెడ్డి ఆర్ పద్మరాజు. సో మీరు నిశ్చింతగా ఉండండి, ఏ విధమైనటువంటి భయాందోళనకు అవసరం లేదు. కేంద్రం ఇటువంటి మెగా ప్రాజెక్ట్స్ చేయటం అనేటువంటిది షార్ట్ టైంలో చేయటం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, ఇట్స్ అ హర్కులియన్ టాస్క్. ఇటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక అవసరం, ఇది ఖచ్చితంగా త్వరలో చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇటువంటి బాధ్యతను తీసుకుని ఇప్పటికే దానికి చాలా వార్ ఫుటింగ్లో చేయించాల్సిన వాళ్ళందరినీ కూడా టోస్ మీద అంటే టోస్ మీద ఉండి వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి తీసుకురావడంలో ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా? ఇదివరకు ఇంకొకటి పోలవరం, ఇంకొక విషయం చెప్పారు. పోలవరం విషయంలో అథారిటీ ఉంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తులసిరెడ్డి గారు వెర్షన్ అన్నాను కానీ మిగిలిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, ఈ డబ్బంతా కనుక రాష్ట్రానికి ఇచ్చినట్లయితే మిస్యూజ్ చేసేస్తారు, వీళ్ళు ఏదో సంపాదించేసుకుంటారు. కానీ దీనికి ఒక అథారిటీ ఉంది, దీనికి ఖచ్చితంగా లెక్కలు చెప్తారు, ఖచ్చితంగా ఏ విధమైనటువంటి మిస్అప్రాపరేషన్ కానీ ఏ విధమైనటువంటి ఉండదు. అన్ని కంప్లీట్ చేసిన తర్వాతే దానికి కేంద్రం నుంచి వస్తాయి తప్ప ఒకేసారి 40. ఇది కూడా కాకుండా ది మెజారిటీ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ దిస్ పోలవరం గోస్ టు ది ఆర్ఆర్ ప్యాకేజ్ అండి. సుమారుగా 2,000 కుటుంబాలు అక్కడ నిర్వసితులైనటువంటి పరిస్థితుల్లో, సుమారుగా 230 గ్రామాలన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితుల్లో మెజారిటీ ఆఫ్ ది మనీ గోస్ టు ది ఆర్&ఆర్ ప్యాకేజ్. కాబట్టి మీరు మిగిలినటువంటి వ్యవహారాల్లో మరి ఖచ్చితంగా దీనిని అనుకున్న సమయంలోనే చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వీలైనంత వరకు అవుతాయనేటువంటిది. బికాస్ దెర్ ఇస్ ఎ ప్రెసిడెన్స్. పట్టిసీమన సంవత్సరంలోనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు
ముందునే చేయడం జరిగింది కదా. దానివల్ల లబ్ధి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 13 లక్షల ఎకరాలు ఇది వరలో ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి కాంగ్రెస్ పార్టీ కోరుతుందంటే ఆ పట్టిసీమకు పెట్టిన డబ్బు తీసుకొని పోలవరంకు పెట్టుంటే బాగుండేది కదా అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి జాప్యం వాదిస్తోంది. జరుగుతుంది అనేటువంటి తాత్కాలికంగా చేయటువంటిది దీనివల్ల దీంట్లో వచ్చేటువంటి పంప్స్ కానీ మిగిలిన చోట ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది టోటల్గా ఇది 1600 కోట్లు ఇంకా యూజ్లెస్ అనేటువంటిది అనుకోకర్లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి రుద్రరాజు పద్మరాజు గారు, చర్చలో పాల్గొన్నారు. తులసిరెడ్డి గారు మనకి సమయం మర్చిపోయిందండి. ఒక విషయం అండి, తులసిరెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ బాధ్యత నువ్వు తీసుకోకుండా కేంద్రం ప్రభుత్వం చేస్తే వాళ్ళు బాధ్యతగా డబ్బులు ఎక్కువైనా తక్కువైనా వాళ్ళు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తారు కదా. ఉన్న డబ్బులు అంటే వాళ్ళకున్న ప్రయారిటీస్ లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కదా, మేము ఖర్చు పెట్టి మేము చేస్తాము, మన దగ్గర రీఇంబర్స్మెంట్ ఇస్తే చాలనేది టీడీపీ కేంద్ర చెప్తుంది. ప్రభుత్వం చెప్తే వాళ్ళు థ్యాంక్ యూ అండి. కాసం వెంకటేశ్వర గారు, మన్ని గౌరవ రెడ్డి గారు, రవీంద్ర గారు, రుద్రరాజు పద్మరాజు గారు, రామచంద్రారెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.